బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కౌంటింగ్ వేళ సమస్యాత్మక ప్రాంతాలపై ఏపీ సీఈఓ ఫోకస్ పెట్టింది. పోలింగ్ రోజు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా తాడిపత్రి, మాచర్ల నివురుగప్పిన నిప్పులా మారాయి. ఈ క్రమంలో కౌంటింగ్ సందర్భంగా ఈ రెండు జిల్లాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇక తాడిపత్రిలో 144 సెక్షన్ను కొనసాగిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా జేసీ, కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఇళ్ల దగ్గర ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ప్రధాన నాయకుల ఇళ్ల దగ్గరకు కార్యకర్తలు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా నిఘా ఉంచారు. ఇప్పటికే అల్లర్లకు కారణమైన వారిపై కేసులు పెడుతున్నారు. ఇక మాచర్ల విషయానికొస్తే పోలింగ్ రోజును అల్లర్లతో అట్టుడికింది. ఈ క్రమంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నర్సారావుపేట కౌంటింగ్ దగ్గర కేంద్ర బలగాలు మోహరించాయి. అల్లర్లు పునరావృతం కాకుండా అధికారులు గట్టి చర్యలు చేపడుతున్నారు. ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీ సీఈఓ ముఖేష్ మీనా తెలిపారు. సమస్యాత్మక జిల్లాల్లో అల్లర్లు జరగకుండా సీనియర్ పోలీస్ అధికారులను నియమిస్తామన్నారు. హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. ఇక తాడిపత్రి, మాచర్లలో కౌంటింగ్ రోజుని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఎటువంటి స్పెషల్ ఏర్పాట్లు చేశారో మా ప్రతినిధులు గుంటూరు నుంచి సాయి శంకర్, అలాగే అనంతపురం నుంచి యోగానంద్ అందిస్తారు. ఫస్ట్ గుంటూరులో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రైట్ సాయి శంకర్, ఎస్పెషల్లీ మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితికి తగ్గట్టుగా కౌంటింగ్ రోజును దృష్టిలో పెట్టుకుని అధికారులు ఎటువంటి స్పెషల్ ఫోకస్ పెట్టారు? రైట్ సాయి శంకర్ వద్ద ఆడియో ప్రాబ్లం ఉంది. రైట్ అనంతపురంలో ఈలోపు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రైట్ యోగానంద్, అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి స్పెషల్ ఫోకస్ పెట్టారు అల్లర్లు జరగకుండా కౌంటింగ్ రోజున? రాధిక, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇటు 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. దాదాపుగా ముఖ్యంగా క్రిటికల్ ఏరియాలు అయినటువంటి తాడిపత్రి, ఇటు రాప్తాడు, ఉరవకొండ, ధర్మవరం లాంటి ప్రాంతాల్లో పూర్తిగా భద్రతను కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే మాప్ గ్యాదరింగ్ ప్లేస్ ఉంటే వాటి అన్నింటి చుట్టూ కూడా పోలీసు నిఘా ఉంచారు. ముఖ్యంగా డ్రోన్ కెమెరాల ద్వారా ఎవరైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో గ్రామాలు కానీ వాటి ఇళ్లపై కూడా పూర్తిగా నిఘా ఉంచారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా తాడిపత్రి పట్టణం ఏదైతే ఉందో పోలింగ్ రోజు ఆ తర్వాత మరుసటి రోజు పూర్తిగా హింస జరిగింది. ఈ హింసను దృష్టిలో ఉంచుకొని దాదాపు పూర్తిగా కట్టుదిట్ట మంచి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఇరువురు ఇళ్ల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తిగా ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి వారి ఇంటి వైపు కూడా ఎవరు రాకుండా అయితే ఆర్మీ ఏరియాలో ఏ విధంగా పెడతారో పూర్తిగా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి కనీసం ఈగ కూడా వాళ్ళని కూడా పూర్తిగా ఇంటి చుట్టూ కూడా పోలీసులు రక్షణ 24/7 కపలాగా సీసీ కెమెరాలతో కూడా నిఘా ఉంచారు. ఇటు డ్రోన్ కెమెరాలతో కూడా పూర్తి స్థాయిలో కూడా నిఘా ఉంచారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా, ఎక్కడైనా తారస పడుతున్నారని పూర్తిగా స్థాయిలో కూడా డ్రోన్ ద్వారా కూడా నిఘా ఉంచారు. ముఖ్యంగా ఏవైతే తాడిపత్రి ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యమ్మని ఇంటి వద్ద కానీ, పోలీస్ స్టేషన్ దగ్గర వద్ద కానీ, ఇటు కాలేజ్ గ్రౌండ్స్ ఏదైతే ఉందో కాలేజ్ గ్రౌండ్స్ ఇంటి వద్ద కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఈ 5 మంది ఇళ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు కొనసాగిస్తున్నారు. చుట్టూ ముళ్లకంచెలు, బారికేడ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున భారీ పోలీసు బలగాలు కూడా ఇటు ఆర్మ్డ్ రిజర్వ్ కానీ లేదా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కూడా పూర్తి స్థాయిలో కూడా పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికీ ఇంకా దాదాపు గొడవ జరిగి 15 రోజులకు పైన కావస్తున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. అయితే పోలీసు నిర్లక్ష్యం ఉందో దాన్ని మచ్చ చెరిపివేసుకునేందుకు పూర్తిగా అదనపు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. జిల్లా ఎస్పీ కూడా వచ్చిన వెంటనే 159 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడము, కేతిరెడ్డి, పెద్దారెడ్డి మనుషులను కూడా పూర్తిగా కూడా ఏదైతే
రౌడీ షీట్ ఓపెన్ చేసి మన పూర్తి కదలికలకు కూడా పూర్తి కట్టడి చేయడం, ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా అరెస్ట్ చేసి కడప జిల్లా జైలుకు తరలించడం కూడా చేసింది. ఇవి మాత్రమే కాకుండా అదనపు బలగాలతో పాటు పట్టణంలో కానీ అనంత అర్బన్ లో కానీ తాడిపత్రి లేదా ధర్మవరం, ఉరవకొండ, రాప్తాడు ఇలాంటి ప్రదేశాల్లో పూర్తి స్థాయిలో కూడా అదనపు బలగాలతో కూడా పోలీసులు మాక్ డ్రిల్ కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా సమస్యలు వివరించి కూడా ముందస్తుగా బైండ్ ఓవర్ కూడా చేస్తుంది. కౌంటింగ్ రోజు అల్లలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఎక్కడా కూడా గొడవలు జరగకుండా కూడా అందరినీ కూడా బైండ్ ఓవర్ ప్రతి ఊర్లోనూ దాదాపు ఇటువైపు టీడీపీకి చెందిన 10 మంది, వైసీపీకి చెందిన 10 మంది కార్యకర్తలపై బైండ్ ఓవర్ చేసి ఏ విధమైన కూడా పొరపాటుకు తావి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పూర్తిగా కూడా పోలీసు పికెట్ కూడా కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఇటు పరిటాల సునీత కానీ, ప్రకాష్ రెడ్డి కానీ, ఉరవకొండలో పయ్యాలు కేశవు, ధర్మవరంలో కేతిరెడ్డి ఇంటి వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా మఫ్టీలో పోలీసులు నిఘా ఉంచారు. రాధిక యోగానంద్, ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతకు సంబంధించి కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కౌంటింగ్ నేపథ్యంలో? అలాగే జూన్ 4న కౌంటింగ్ సంబంధించి ఇంకా అధికారులు ఎటువంటి అదర్ ఏర్పాట్లు చేస్తున్నారు? ఖచ్చితంగా కౌంటింగ్ రోజు పూర్తి స్థాయిలో కూడా భద్రత స్ట్రాంగ్ రూమ్లు కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో భద్రత కొనసాగిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ముఖ్యంగా చూస్తే దాదాపు 3 లేయర్ల వరకు 3 భద్రతా వ్యవస్థను కూడా కొనసాగిస్తున్నారు. మొదటి లేయర్ లో రాష్ట్ర పోలీసులతో పాటు, కేరళ పోలీసులతో పాటు ఆర్మీ సిబ్బంది, సిఆర్పీఎఫ్ కానీ, సిఎస్ఐ సిబ్బంది కూడా దాదాపు 3 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. 3 కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఇటు అనంతపురం జేఎన్టీయూ కాలేజీలో, ఇటు హిందూపురం బిట్స్ కాలేజీలో లేదా లేపాక్షి గురుకుల కాలేజీ స్కూల్లో కూడా 3 చోట్ల కూడా భారీ భద్రత కొనసాగిస్తున్నారు. నిత్యం సీసీ కెమెరా ద్వారా నిఘా కూడా ఏర్పాటు చేశారు. 24/7 సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరే స్వయంగా భద్రత కూడా సమీక్షిస్తున్నారు. అభ్యర్థులు తమకు అనుమానం వస్తే ఖచ్చితంగా రోజు 2 సార్లు కూడా భద్రతను సమీక్షించుకునేందుకు కూడా అవకాశం ఇచ్చారు. వాడు ఫిజికల్ గా వెళ్లి చూడొచ్చు కూడా వారికి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో కూడా కౌంటింగ్ అయిపోయిన తర్వాత జరిగే కార్యక్రమాలు ఇతర ప్రాంతాల్లో కూడా 15 రోజుల వరకు అల్లలు జరిగే అవకాశం ఉంది. నేపథ్యంలో పూర్తిగా కూడా అన్ని చోట్ల కూడా భద్రత కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అయితే గడిక ప్రాంతాలను చెప్పుకున్నాము, అన్నింటిలో కూడా కీలక నాయకుల ఇళ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా మఫ్టీలో ఇటు కేతిరెడ్డి, పెద్దారెడ్డి అనంతపురం లోక్సభలో పరిధిలో ఉన్నాడు. ఆయన ఇంటి వద్ద కూడా చుట్టూ కూడా మఫ్టీలో కానీ ఇతర పోలీసు బలగాలు కూడా ఆయన నిత్యం వాచ్ చేస్తూ ఉన్నాయి. ఆయన ఎవరెవరు కలుస్తున్నారు, డీటెయిల్స్ కూడా రాసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎవరైతే ఎందుకోసం కలుస్తున్నారు వాళ్ళంతా కూడా అన్నది కూడా పూర్తిగా లిస్టు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇటు పరిటాల కుటుంబం వద్ద కూడా, పరిటాల ఇంటి వద్ద కూడా పెద్ద స్థాయిలో బందోబస్తు కొనసాగిస్తున్నారు. తొగుతు ప్రకాష్ రెడ్డి కానీ, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కానీ, ఇటు తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా ఆయన అక్కడికి వెళ్లి కూడా కొన్నిసార్లు ఎంక్వైరీ చేసి వచ్చినా కూడా తెలుస్తోంది. ఇటు ఉరవకొండ పయ్యాలు కేసు ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఎవరు కూడా నాయకులు ఎవరు కలుస్తున్నారు, ఎక్కడెక్కడ మాప్ గ్యాదరింగ్ అవుతుంది, ఈ ప్లేస్ అన్ని కూడా పూర్తిగా ఐడెంటిఫై చేసి ఇటు అనంతపురంలో ఇళ్ల వద్ద కానీ అక్కడ నియోజకవర్గాల కేంద్రాల్లో కూడా పూర్తిగా స్థాయిలో బందోబస్తు కల్పిస్తున్నారు. రాధిక రైట్ యోగానంద్, ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, గుంటూరు జిల్లాలో కౌంటింగ్ వేళ ముందస్తుగానే ఎటువంటి చర్యలు తీసుకున్నారు అల్లర్లు జరగకుండా పోలీసులు? రాధిక, పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా పోలీసులు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్తో చేస్తున్నారనే విధంగా చెప్పొచ్చు. పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాలు అన్నీ కూడా నసరాపేటలోని జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. జేఎన్టీయూ కళాశాల చుట్టూ కూడా కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. దాంతోపాటు ప్రతి నియోజకవర్గానికి సపరేట్గా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏజెంట్లకు సంబంధించి కూడా అనేక సూచనలు చేస్తున్నారు. దాంతోపాటు కౌంటింగ్ రోజు 100 మీటర్ల పరిధిలో ఎవరిని కూడా ఉండనివనే విధంగా కూడా ముందుగానే పోలీసులు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే అభ్యర్థులు కానీ, ఏజెంట్లు కానీ కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కంపల్సరీగా వాళ్ళకి పర్మిషన్ ఉన్న వాళ్ళకి, ఏజెంట్లకైతే పాసులు ఉన్న వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుందనే విధంగా కూడా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థితో పాటు అభ్యర్థిని మాత్రమే లోపలికి రాణిస్తాం, అంతేకాని అభ్యర్థితో వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా ఎలో చేసేటటువంటి పరిస్థితి ఉండదు అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కౌంటింగ్ కేంద్రాలను డీజీపీ అదేవిధంగా ఎన్నికల కమిషనర్ కూడా పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళు సమీక్షించడం జరిగింది. పోలీసులకి, జిల్లా యంత్రాంగానికి, ఎన్నికల అధికారులందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. దాంతోపాటు నిన్న పల్నాడు కేంద్రంగా కూడా ఎన్నికల విధులు నిర్వహించేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక శిక్షణలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణలకు రానటువంటి వారిపైన కూడా చర్యలు ఉంటాయనే విధంగా కూడా కలెక్టర్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా కౌంటింగ్ కేంద్రంలో తమకు చేసినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా పాటించాలనే విధంగా కూడా ఉద్యోగులకు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా పల్నాడు జిల్లాకు సంబంధించి పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఎటువంటి అలజడులు కానీ ఏమీ లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. దాంతోపాటు
3 రోజుల పాటు వైన్స్ బార్లు కూడా బంద్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 3వ తారీఖు, 4, 5వ తారీఖు లిక్కర్ అమ్మకాలు కానీ ఎక్కడైనా అవి దొరకకుండా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు సాయి శంకర్. డీజేలు కానీ లేకపోతే ఏవైనా ప్రత్యేకమైనటువంటి ర్యాలీలు కానీ ఇవేమీ కూడా చేపట్టకుండా కూడా ఆదేశాలు అయితే ప్రస్తుతం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది రాధిక. రైట్ సాయి శంకర్, గుంటూరులో అత్యంత సమస్యాత్మకంగా ఉన్నటువంటి పల్నాడులో మాచర్ల నియోజకవర్గం మొత్తం మీద ఎటువంటి అల్లర్లకు సంబంధించిన ఘటనల్లో ఎవరిపైన కేసులు బుక్ చేస్తున్నట్టుగా కూడా సిట్ ఇప్పటి వరకు తన నివేదికలో వెల్లడించింది. అంటే ప్రధానంగా కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి మాచర్ల కానీ దాచేపల్లి గురజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఘర్షణలు ఏవైతే చోటు చేసుకున్నాయో వీటికి సంబంధించి ఇప్పటికే ఆ ఘర్షణల్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపుగా 1500 మంది కార్యకర్తలు ఈ ఘర్షణల్లో పాల్గొన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే అరెస్టు చేసి కొంతమందిని రిమాండ్ కూడా పెట్టారు, మరి కొంతమందిని బైండ్ ఓవర్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో ఎవరైతే రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరిపైన అయితే సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి మాచర్ల, గురజాల, నర్సాపేట ఈ ప్రాంతాల్లో ఎక్కడన్నా అలజడులు సృష్టిస్తారనే విధంగా ఎవరిపైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 1100 నుంచి 1500 మధ్య వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసినట్లు కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మాచర్ల నియోజకవర్గంలో 10 మంది సీఏల పైన కూడా భద్రతా ఏర్పాట్లను వాళ్ళు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని సంఘటనలు జరగటం, నిన్న పెదకూరపాటు నియోజకవర్గంలో నాటు బాంబులు దొరకడం ఇవన్నీ కూడా కొంత కలకలంగా మారుతున్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా పోలీసులు అయితే పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, ప్రత్యేక నిఘా వర్గాలను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా అంటే ఈ 4 రోజులు బయట ఉండి ఈ 4 రోజులు కౌంటింగ్ కోసం ఎవరన్నా వచ్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా వేరే ప్రాంతాల నుంచి ఎవరన్నా వ్యక్తులు వస్తున్నారా, వారు వచ్చేటటువంటి పని ఏంటి, వారు ఎందుకు వస్తున్నారు నియోజకవర్గాలకు అనే దానిపైన కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా మాత్రం కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అలజడులు లేకుండా పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామనే విధంగా ఇటు పోలీసులు అదేవిధంగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మరి చూడాలి, ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ డే రోజు కూడా అదే చెప్పడం జరిగింది. తర్వాత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కానీ మరి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి మరి కౌంటింగ్ రోజు ఎలాంటి ప్రక్రియ ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారులు అయితే క్లియర్గా అభ్యర్థులకు కూడా సూచనలు చేస్తున్నారు. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా గెలిచిన వాళ్ళు ర్యాలీ చేపట్టడం కానీ లేకపోతే అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టద్దు అనే విధంగా కూడా సూచనలు చేస్తున్నారు. 144 సెక్షన్ అయితే జిల్లా వ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే సామాన్యులకు కూడా పోలీసులు సూచనలు చేస్తున్నారు. నలుగురికి మించి ఎక్కడా కూడా కనిపించద్దు, ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కంపల్సరీగా పోలీసులు అదుపులోకి తీసుకుంటామనే విధంగా కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా 3వ తారీఖు, 4వ తారీఖు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులు కానీ మిగిలినటువంటి అన్నీ కూడా క్లోజ్ చేసేటటువంటి పరిస్థితి అయితే పల్నాడు జిల్లాలో ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నరసరాపేట మొత్తం కూడా ప్రస్తుతం అయితే పోలీసుల బలగాల చేతిలో ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈవీఎం కేంద్రాల వద్ద కూడా పటిష్టమైనటువంటి భద్రత అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిని ఎస్పీ స్థాయి అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మొత్తంగా కౌంటింగ్ రోజు కూడా ప్రత్యేకంగా కూడా 8 మంది ఎస్పీలని తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం కౌంటింగ్ కేంద్రాల వద్దే కాకుండా నర్సాపేట వ్యాప్తంగా కూడా భద్రతా ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయి శంకర్, గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ రోజున తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించి బాధ్యులైన పోలీసులను ఎంతమందిని సిట్ గుర్తించారు, అలాగే ఇప్పుడు పోలీసులకి కూడా ఈసీ ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది? ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించి ఎస్పీ పైన చర్యలు తీసుకోవడం జరిగింది, కలెక్టర్ పైన బదిలీ వేయడం జరిగింది, అదేవిధంగా 2 డిఎస్పీలని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ఒక సీఎన్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ఎస్ఐ పైన చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తంగా అనేక మంది పోలీస్ అధికారుల పైన మాత్రం వేటు పడింది అనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొత్త కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. అదేవిధంగా ఇప్పటికే వేటుపడినటువంటి డిఎస్పీలు కానీ సీఏలు అదేవిధంగా ఎస్ఐల స్థానంలో కొత్త వారిని కూడా ఎన్నికల కమిషన్ అయితే నియమించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా అధికారులందరికీ అంటే పోలీసు విభాగం ఒక పాత్ర కీలకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు.
కౌంటింగ్ ప్రక్రియ రోజు ఎటువంటి సంఘటనలు జరిగినా కంపల్సరీగా చర్యలు ఉంటాయనే విధంగా కూడా అధికారులకైతే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్క అభ్యర్థి పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అభ్యర్థి కౌంటింగ్ కేంద్రంకి రావడం కానీ అక్కడి నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా అల్లర్లు చేయడం కానీ, లేకపోతే ఓడిపోయినటువంటి నాయకులు ఎక్కడన్నా అలజడులు సృష్టించేటటువంటి పరిస్థితులు కానీ, లేకపోతే కౌంటింగ్ లోపల జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో బయట కార్యకర్తలు ఏదన్నా ఘర్షణలు సృష్టించే అవకాశాలు ఉన్నాయా, ఇలాంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా అధికారులు దృష్టి పెట్టాలనే విధంగా కూడా ఉన్నత అధికారులు అయితే సూచన చేయడం జరిగింది. ప్రస్తుతం కొత్తగా విధుల్లోకి వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శిక్షణలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పోలీసు శాఖే కాదు, ఇటు ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి ఎలక్షన్ విధులకు వచ్చేటటువంటి అధికారులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా విధంగా ముందుకు వెళ్ళాలి, కౌంటింగ్ ప్రక్రియను ఏ విధంగా చేయాలి, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశాలు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, రౌండ్కి ఎలాంటి ప్రకటనలు విడుదల చేయాలనే దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులనే. మొత్తంగా కొత్త కలెక్టర్ అయినటువంటి అదేవిధంగా కొత్త ఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత ఏర్పాట్లు అయితే పటిష్టంగా చేస్తున్నాం అనే విధంగా కూడా అధికార విభాగం అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా చెదురుమరు ఘటనలు కూడా జరగకుండా చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా ఎస్పీ మల్లికా ఖార్గే కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అధికారులందరూ కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు కూడా కంపల్సరీగా విధులకు ఎవరు కూడా ఆటంకం కలగకుండా కూడా ప్రవర్తించేటటువంటి విధంగా కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి శంకర్.